ఇప్పుడు టైఫాయిడ్ ఉంది, టైఫాయిడ్ క్రిమి తగ్గించాం కాకపోతే మళ్ళీ తర్వాత టైఫాయిడ్ మందులు వాడాలా, వారం రోజుల్లో 10 రోజులు వాడతాం, టైఫాయిడ్ తగ్గిపోద్ది. మళ్ళీ వాడక్కర్లేదుగా. మళ్ళీ ఎప్పుడు వాడాలంటే మళ్ళీ తిరిగి టైఫాయిడ్ వస్తే వాడు. కాకపోతే వాళ్ళు ఫస్ట్ టైం భయం ఉంది కాబట్టి క్రిములు అనేది ఉన్నాయి. బిడ్డను నిలబెట్టుకోవడానికి ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్ వచ్చినా బిడ్డని పొడిచేస్తాయి, అబార్షన్ చేస్తాయి, అవకరాలు కలిగిస్తాయి, భయం ఉంది కాబట్టి వాళ్ళు మన వీడియోలు చూస్తున్నారు కాబట్టి రెండోసారి కూడా మన దగ్గరికి వచ్చి ఆ బిడ్డను నిలబడేందుకు 5 నెలల్లో మందులు వాడుకుని జాగ్రత్తగా బిడ్డను కన్నారు. 2 బిడ్డల్ని కన్నదా అమ్మాయి. మన వీడియోల్లో ఉంటాయి పాత వీడియోలు, ఇప్పుడే కాదు చాలా పాత 5-6 ఏళ్ళు పిల్లలు పెద్దోళ్ళు కూడా స్కూల్ కూడా వెళ్ళిపోతా ఉంటుంటారు. ఆ అమ్మాయి మళ్ళా నా దగ్గరికి వస్తే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆటోల్లో 2 పిల్లలు కూర్చోబెట్టడం కాకుండా మొత్తం ఆటో అంతా వాళ్ళ పిల్లలు ఉండేటట్టు చేసేవాడు. ఆటో మొత్తం పిల్లలే, ఆవిడ పిల్లలే ఉండేటట్టు చేసేవాడు. ఏముంది అదే రూట్, వెళ్ళడం తెచ్చుకోవడం. దారి తెలిస్తే ఏముంది, ఇంకా ఎన్నిసార్లు అయినా తెచ్చుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్, దాన్ని ఎంత కాంప్లికేట్ అయింది చూసారా. చివరికి అంత కాంప్లికేట్ చేసేటప్పటికి నాలో ఇంత సింపుల్ అంటున్నా కూడా వీడే తేడా అంటున్నారు. వాళ్ళందరూ ఐవీఎఫ్ చేసినా రాదు, ఆపరేషన్ చేసినా రాదు, డోనార్కి వెళ్ళండి, ట్రై చేద్దాము, నో గ్యారంటీ అంటుంటే చివరికి ఈజీగా మందులతో వస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది అని నేను చెప్తుంటే నేనే తేడా అనుకుంటున్నారు. కానీ తేడా ఎవరు? మీ బ్రెయినే తేడా. ఎందుకంటే దెయ్యం గడు ఎక్కాడు, వాడు నా మాట వినడం. ఎంతకాడికి సందులో డాక్టర్ గారు ఉన్నారు, గొంతులో డాక్టర్ గారు ఉన్నారు, విజయవాడ ఎందుకు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఇక్కడ డాక్టర్ లేరా, మనకు ఒక కొరత ఉందా అని చెప్పి లాగేసి సందుల్లో తీసుకెళ్లి ఆఫర్ అని 50,000 డిస్కౌంట్ అని ఐవీఎఫ్ 2 లక్షలు 3 లక్షలు చేయించి ఒళ్ళంతా పొడిపించి మానవుల్లో సూదిలేసి గుచ్చించి ఐవీఎఫ్ పేరుతో నరకం చూపించి చేపులు గుల్ల చేసి ఒళ్ళు గుల్ల చేసి మీ ఇద్దరు కొట్టుకునేటట్టు చేసి డిష్యూ మీ అమ్మ మీ నాన్న కూడా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద ఫైటింగ్లు చేయించి మొత్తానికి విడాకుల వరకు తీసుకెళ్లి మీరు ఏడుస్తూ పెడపప్పులు పెడుతుంటే ఆ దెయ్యాలు సంతోషంగా విందు పార్టీ చేసుకుంటాయి.